అనే ఆమె డైలీ గోవులు తోలుకొని వస్తూ ఉంటే అందుట్లో ఒక గోవు డైలీ వచ్చి స్వామివారికి పాలిచ్చి వెళ్ళిపోతుంది. ఇంటికి పోతే దూడకు పాలు ఉంటుందా, ఎక్కడికి పోతుంది దూడకు పాలు ఉంటలేదని చెప్పి నేరుగా ఆవును కనిపెట్టుకుని వచ్చింది. స్వామివారికి పాలు నాయన నువ్వేదో మహాయోగి సిద్ధుల్లా కనపడుతున్నావు, నేను డైలీ పాలు తెచ్చిస్తాను, దాని బిడ్డకి పాలు తాగలేదు అని చెప్పిన తర్వాత రోజు కడవలో మట్టి కదా కడవలో డైలీ స్వామివారికి పాలు తీసుకుని వస్తూ ఉంది. కడవలో పాలు తీసుకొస్తా ఉంటే రోజు మనలాగనే వేద ప్రయాసలకి తట్టుకోలేక ఒక బండ మీద కడవ పెట్టి కూర్చుందంట. కాకొచ్చి దాని మీద వాళ్ళితలకి దొలి కింద పడి పగిలిపోయి వాళ్ళు మొత్తం పోయినాయి. ఇంకా కాలాతీతం అయిపోయింది, నేను ఈరోజు నీకు తీసుకొచ్చి ఇవ్వలేదు స్వామి అని చెప్పి దండం పెడితే ఈ రోజు నుంచి ఈ కొండ మీద కాకి అనేది కనపడదు. కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా సరే కాకి అనేది కనపడదని చెప్పి ఆ రోజు వల్లమాంబకి ఆయన వరం ఇచ్చాడు. శాపమైన వరమైన అదే కదా చేతులకి. ఇంకా అక్కడి నుంచి ఈ కొండకి కాకి రాదు. ఆ కొండ పడగొట్టి చేసిన కాకి అని కాకి నీకు కొండ మీద కాకి ఎక్కడ ఎన్నాళ్ళో తనిఖీ చేసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే శివుడు ఎక్కడికి వెళ్ళాడు ఏందని చేయటం కోసం అక్కడ ఒక చిన్న గుడి ఒకటి ఉంది, పాప విమోచన స్వామి అని శివాలయం ఉంది, శివుడి లింగాకారమే. అక్కడ విష్ణుమూర్తి తపస్సు చేశాడు, దాన్ని విష్ణు శిఖరం అంటారు. బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశాడు అక్కడ. మన ఉంది కదా ఇది బ్రహ్మశిఖరం. ఈ ముగ్గురు కలిసి ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈయనకి త్రికోటేశ్వరుడు అని పేరు వచ్చింది. త్రికోటేశ్వర స్వామిని పిలుస్తారు. దక్షిణామూర్తి దక్షిణ ముఖంతో ఉన్నటువంటి దేవస్థానం చుట్టుపక్కల ఎక్కడ లేదమ్మా. అది కూడా కాక అమ్మవారు లేని గుడి అంటూ ఈ స్వామి ఇక్కడ చుట్టుపక్కలకి. ఇక్కడ బాలులకి అన్నప్రసన్న చేసిన, పెళ్లి కానటువంటి వాళ్ళు ఈ స్వామిని దర్శించుకొని దీక్షగా ఒప్పుకున్న కళ్యాణం అయిద్దని, పిల్లలకు మంచి బుద్ధివంతులు జ్ఞానవంతులు సుజ్ఞానం కలిగినటువంటి వారుగా తయారవుతారని ప్రతీతి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నమస్కారం చేసుకోకపోతే సక్రమైనటువంటి మనసుతో కోరుకున్న సక్రమైనటువంటి మార్గంతో కోరుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా జరిగింది. అన్యాక్రాంతంగా కోరుకుంటే కాదు. ఏది శానాలకు ఏం వెంకటేశ్వరరావు గారు ఏం సంగతులు ఈ శానాలు కాపాడుతున్నావు రాట్ల కుదరకనే 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. కార్తీక మాసం తర్వాత రాలా మనం అనుకునేది వచ్చేవాడు రావట్లేదు ఏందనుకున్నా. ఏం చేస్తున్నా ఇప్పుడు ఆ సరుకు అంతా చేర్చారా? అయితే అక్కడ పాలు పొంగిచ్చే పొలం ఉంటాయి ఏంటి? పాలు పొంగిచ్చేది ఏముంది, గ్యాస్ పొయ్యిలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు స్వామివారికి నివేదన పెట్టుకోవాలంటే పొంగల్ పెట్టుకొని చేసుకోవచ్చు. రేపు 3 రోజులు శివరాత్రి 3 రోజులు భోజనాలు ఉంటాయి. 3 రోజులు సంక్రాంతి 3 రోజులు, శివరాత్రికి తొలేకాశికి 1 రోజు, ప్రతి ఆదివారం సోమవారం, ఆదివారం పిల్లలకు సెలవులు ఉంటాయి, ఆదివారం సోమవారం 2 రోజులు భోజనాలు ఉంటాయి. ప్రతిరోజు ఆదివారం సోమవారం మిగతా రోజుల్లో కార్తీక మాసం మొత్తం 4 రోజులు భోజనాలు ఉంటాయి. సంక్రాంతి 3 రోజులు, శివరాత్రి 3 రోజులు. అందరూ ఎక్కడ ఎక్కుతారు. మొన్న వచ్చేసి 23 క్వింటాలు ఉడికింది. పోయిన సంవత్సరం 20 క్వింటాలు ఉడికింది. 23 క్వింటాలు బియ్యం ఉడికింది. ఇక్కడ దాకా రావద్దునా, ఇక్కడ దాకా రా. ఇక్కడ 2 నిమిషాలు కూర్చుంటే ఇటు వెళ్దారు. ఇటేమో ఇట్లా స్ట్రైట్గా ఏమైందిలే. ఈ ఊరేనండి మాది కోలపూడి అమ్మ, 50 కిలోమీటర్ల దూరం, మార్టూరు మండలం. బొల్లాపల్లి టోల్గేట్ తెలుసా? తిరుపతి పోయే రూట్లో బొల్లాపల్లి టోల్గేట్ బస్సుకు పోతుంటే
వల్లాపల్లి టోల్ గేట్ అని తగిలింది. బస్సుకి రాము అసలు ట్రైన్ రేపల్లి బండి మీరు రేపల్లి బండికి వెళ్తే ఒంగోలుకి యువతలు 45 కిలోమీటర్లు. పున్నూరు దాటినా